చూస్తే తాటిమంజులా అనిపించే ఈ రొయ్యలు ఫ్రెష్ వాటర్లోని తాండవ రిజర్వాయర్లో పెరిగినవి. చాలా పెద్దగా ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. రొయ్యల్ని ఒక 10 నుంచి 15 రోజుల వరకు నిలవ ఉండేలాగా ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి. శుభ్రంగా వాష్ చేసుకున్న రొయ్యల్ని చివరిగా ఉప్పు, పసుపు, నిమ్మరసం కూడా వేసి బాగా కడుక్కోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి వేడైన కడాయిలో ఈ రొయ్యలన్నింటిని వేసి అలాగే కొంచెంగా ఉప్పు, పసుపు, కారం, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గరిటె పెట్టి ఇవంతా రొయ్యలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత వీటిని మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించడం వల్ల రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు ఇవి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని ఓన్లీ రొయ్యల్ని మాత్రమే ఇలా చిల్లుగడ్డతో సెపరేట్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న రొయ్యలన్నింటినీ బాగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 to 15 డేస్ వరకు ఇవి మనకి నిలవ ఉంటాయి. వాటర్ని డ్రైన్ చేయడం వల్ల నీచు వాసన అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.